అవసరం లేదు క్యాప్స్ ఎందుకు. So finally I have completed statewide basic swimming training completed. These aqua devils. Next training is going to be held here. Okay. These are premises we gonna use. ఇక్కడ చాలా బాగుంది. సో అడ్వాన్స్ ట్రైనింగ్స్ ఇక్కడ స్టార్ట్ అయిపోతాయి. బీ రెడీ. 22 మెంబర్స్ సెలెక్ట్ అయినారు ఇప్పటి వరకు అడ్వాన్స్ ట్రైనింగ్కి. విల్ సీ. దిస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్. చాలా బాగుంది ప్లేస్ ఇది. ఇప్పుడు వాటర్ ఫ్లో చాలా ఎక్కువ ఉంది. ఓకే, దెన్ సూన్ మేబీ ఆఫ్టర్ నవరాత్రి ఇట్ విల్ బి లో, చాలా తక్కువ ఉంటుంది. సో మా టార్గెట్ ఇక్కడ నుంచి అక్కడికి. సో ఇట్స్ ఆల్మోస్ట్ 1.5 కిలోమీటర్స్ అంతే. ఇక్కడ నుంచి రోప్స్ చేస్తాము. హౌ ఎవర్ వీ వాంట్ వీ విల్ గో. ఇట్స్ విత్ ఫుల్ ఆఫ్ ఫన్. ఇంకా మనకి ఇక్కడ చిన్నది స్విమ్మింగ్ పూల్ లాగా ఉంది. సో విల్ వాష్ ఇట్ ఆఫ్. ఇది కూడా వాష్ చేద్దాం. వాష్ చేసి ఇది కూడా యూజ్ చేద్దాం. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ విల్ బి యూజ్ హియర్. సో విల్ మీట్ సూన్. రండి, మీరు చెప్తాను నేను. ఇది మొత్తం కాల్చేసి ఇట్లాంటి చెట్టులు ఉంటాయి కదా, ఇవి కట్ చేసి ఇట్లా వాల్ చేపిస్తాం మేము. ఓకే, ఇక్కడ వాల్స్. దాని తర్వాత ఈ ఏరియా మొత్తం క్లీన్. ఇది మొత్తం మనదే ఇంకా ఏరియా. ఈ ఏరియా కూడా క్లీన్ చేపిస్తాము. ఇది కిచెన్. ఇవి ఉన్నాయి చెట్లు కింద కొంచెము. ఇవి కొన్ని కట్ చేపిస్తాం అంతే. ఇవి కింద ఎలా ఆడి పడినాయి కదా, అవి కొంచెం కట్ చేపియాల. ఆ గ్రౌండ్ చాలా బాగుంది. మనకు ఫిట్నెస్ ఉందనేది అక్కడనే ముందర పార్కింగ్. ఇది కూడా యూజ్ చేద్దాం. ఇది స్టేజ్ వరకు యూజ్ అవుతుంది మనకి. ఈ గడ్డి మొత్తం తీసేసాము. గడ్డి మొత్తం తీసేసి ఈ చెట్టు ఉంది కదా, మొత్తం ఈతలు పడింది కదా, దాన్ని కొంచెం కట్ చేసేస్తాం. అది ఆ ఏరియా డ్రై అయిపోయినది. కటర్స్ కూడా కావాలి కదా మనకి. ఇంకొకటి మెయిన్ మన పని ఉన్నది ఇదే. ఇక్కడ వీళ్ళు గార్బేజ్ ఎక్కువ పాడేస్తున్నారు ఇక్కడ. మన బోట్ స్టాండ్ బై ఇక్కడ ఉంటాయి ప్రకాష్. దిస్ అవర్ బోట్ స్టాండ్ బై ఏరియా. ఇది మొత్తం క్లీన్ చేసేస్తాము. పెద్ద పెద్ద చేపలు ఉన్నాయి. ఇదిగోండి, ఇది మొత్తం గార్బేజ్ తీపిచ్చేసి ఇక్కడ వీళ్ళకి చెప్పేస్తాము. ఇప్పుడు నెక్స్ట్ టైం ఏమి ఇవ్వకూడదు. ఇది మనకు బోట్స్ ఇక్కడనే మేము హాల్ట్ చేసేది. ఆల్ ద బోట్స్ 2 బోట్స్ ఉంటాయి. 2 బోట్స్ ఇక్కడనే హాల్టింగ్. ఫిషింగ్ కూడా ఇక్కడనే ప్రకాష్. ఇవి కింద ఎలా అనేది కొన్ని చెట్లు కొట్టేస్తాం. మన అక్కడ కట్టర్స్ ఉన్నాయి కదా, కట్టర్స్ ల్యాడర్స్ తీసుకొని ఓన్లీ డౌన్ పార్ట్ ఉన్న దానికి కట్ చేసేస్తాం. ఎందుకంటే మనకు విజిబిలిటీ ఉండాలి. ఇది కట్ చేయాలి. ఇదిగోండి, ఇవి కొమ్మలు కింద పడినాయా, ఇవి మొత్తం కట్ చేసేస్తాం. ఎందుకంటే మనకి విజిబిలిటీ ఇది ఉండాలి, మెయిన్ వ్యూ. ఇది కూడా సేమే. నేను ఆయన ప్రెసిడెంట్తో మాట్లాడి ఇవి కూడా కట్ చేయాలి కంపల్సరీ. ఇది మ్యాండేటరీ మనకు కట్ చేయడం. ఎందుకంటే ఇన్ కేసు ఎవరైనా ఏమైనా జరుగుతుందంటే విజిబిలిటీ ఉండదు. మన హాల్ట్ వచ్చేసి ఇక్కడ కిందనే ఉంటుంది ఈ డౌన్ పార్ట్లో. ఓకే, ఈ ఏరియా మొత్తం క్లీన్ చేసి ఏమేమి ఉన్నాయో మొత్తం మా ప్రకారంగా చేసుకుందాం. ఆక్వా డివిల్స్ ప్రకాష్, ఇంకా మనదే ఏరియా. దిస్ ఈజ్ అవర్స్. షవర్స్ అక్కడ ఉన్నాయి ప్రకాష్. ఓకేనా, షవర్స్ అక్కడ ఉన్నాయి. సో దిస్ ఈజ్ మనకి ఫిట్నెస్ మొత్తం ఇక్కడనే. ఈ కొమ్మలు కట్ చేయాలంటే ఎట్లా మనకి ప్రకాష్? ఈ కింద ఉన్న కొమ్మలు కొంచెం కట్ చేయాలి, అది అంతే. నిన్న వాటర్ ఇంకా గలీజ్ ఉండదు, చాలా క్లీన్ అయిపోయినాయి.
ఇది బేస్, ఇది స్విమ్మింగ్ పూల్ బేస్ లాంటిది. ఇది దీనికి ఏం చేస్తామంటే బ్రష్లు తీసి మొత్తం కొట్టేసి లోపల ఇది మొత్తం క్లీన్ చేసేస్తాం. విజిబిలిటీ ఉండాలి మనకి, ఓకేనా. తర్వాత ఇది డెప్త్ వచ్చేసి 40 to 50 feet ఉంటుంది ప్రకాష్. ఇది బై నెక్స్ట్ మంత్ మనకి విజిబిలిటీ వచ్చేస్తుంది మొత్తం. ఏమి డైవింగ్ ఇక్కడ కూడా ఓపెన్ వాటర్ పెడతామా, లేకుంటే ఇది చూస్తామా. ఇది చూసారంటే ఈతులది. ఇది కూడా 40 to 50 feet ఉంటుంది డెప్త్. ఏమంటారు మీరు? 4 days మీరు మాట్లాడండి. ఓకే, 4 to 5 days స్విమ్మింగ్ పూల్లో పెడతాం. ఓకే, 2 days ఇక్కడ పెడతాం. ఏమంటారు? ఓకే, బెస్ట్ కదా అది. సో విల్ డూ దట్ వన్. ఇంకా ఏమున్నాయి? ఇక్కడ నుంచి ఆడ వరకు రోప్ కట్టలేము మేము. సో వాట్ వీ కెన్ డూ ఇస్ ఫ్లోటర్స్ ఉన్నాయి కదా, రెడ్ ఫ్లోటర్స్, రోప్కి రెడ్ ఫ్లోటర్స్ పెట్టి కట్టేసాం. ఏమంటారు? బెస్ట్ థింగ్ కదా అది. ఇంకేమన్నా ప్రకాష్, ఏమైనా డౌట్స్ ఉన్నాయా మీకు? ఏం డౌట్స్ లేదు సార్. ఫిట్నెస్ బాగుంది. ఫిట్నెస్ మనకు బాగుంది. ఇక్కడ ఇది స్విమ్మర్స్ కి చాలా మంచిది ఇది. ఓకే, ఎండ్యూరెన్స్ కోసం దానికోసం సూపర్. ఇది క్రాస్ ట్రైనర్ ఉంది, ఓకే, మొత్తం ఉన్నాయి. మనకు టాయిలెట్స్ కూడా ఉన్నాయి. ఫర్ ద టైం బీయింగ్ ఇక్కడ చేంజింగ్ రూమ్ ఒకటే ఉంది ఇక్కడ, ఓకేనా. వాటర్ ఓకే. ఇది ఓషన్ రీఫ్ కిట్ కూడా ఉంది బే. ఏమంటే కొంచెం దీనిది ఒక హోస్ డ్యామేజ్ అయింది ప్రకాష్. ఇది దొరకదా? ఇన్ కేస్ లేకున్నా కూడా ఏదైనా ఆల్టర్నేట్ కోసం యూజ్ చేయొచ్చు. ఈ హోస్ కిట్ ఇట్లానే పెట్టినాం అనుకోండి, అయిపోయింది, ఇట్స్ యూజ్లెస్. దీంట్లో కొన్ని పార్ట్స్ మిస్సింగ్ ఉన్నాయి, ఇది పెట్టండి. దాని తర్వాత సో వీ హ్యావ్ ఇన్ఫాంట్ మనది ఇది MRF kit is a blessing. Okay. So ఇది అడ్వాన్స్ లో యూజ్ చేయొచ్చు ప్రకాష్. అవును సార్. చాలా ఉన్నాయి, మాస్క్ ఉన్నాయి, అలా డ్యామేజ్. తర్వాత ఈ MRF కిట్ యూజ్ చేయకుండా ఎట్లా బా? సిలిండర్, గ్యాస్ సిలిండర్ ఉంది, ఆక్సిజన్. ప్రకాష్, ఆక్సిజన్ సిలిండర్ ఉంది. ఓకే, బట్ వి నీడ్ టు ఫిల్ 0. ఓకే, టెంపరరీ. ఇది కూడా పెడతాం లిస్ట్లో. దిస్ ఇస్ ఫర్ ఆన్ ద ట్రైనింగ్ డే, ఎమర్జెన్సీ. దాని తర్వాత మనకి కంప్రెషర్ ప్రకాష్. కెన్ వి టేక్ దిస్? ఇది కొత్త యూజ్ చేయలేదు అనుకుంటా కదా, ఒకసారి యూజ్ చేస్తున్నారా దీనికి? పనిచేయలేదండి. నాట్ వర్కింగ్. ఏమంటారు? కంప్రెసర్ నాట్ వర్కింగ్ అన్నారు. నాట్ వర్కింగ్ అన్నారు సార్ లాస్ట్ టైం వచ్చినప్పుడు. వర్కింగ్ ఒకసారి చెక్ చేస్తే అయిపోయి కదా మనం. కంప్రెషర్ పని చేస్తుంది, మనకి ఏం అవసరం ఉంటుంది? వెరీ ఇంపార్టెంట్. కంప్రెషర్ అయితే కంపల్సరీ, అంతేనా? సత్తెనపల్లి. సార్ ఒకసారి ఏది
ఇట్స్ ఓకే. మనకి 30 పీసెస్ 25 పీసెస్ కావాలా? 25 ఉంటాయి కదా, అది కూడా డిస్ప్లే. నా వీఆర్ ఫుల్లీ ఎక్విపైడ్ ఫర్ ద అడ్వాన్స్ ట్రైనింగ్. ఇక్కడ మనకి స్నోక్లింగ్ కిట్స్ ఉన్నాయి, లైఫ్ టిప్స్ ఉన్నాయి, ఓకే, హార్నెసెస్ ఉన్నాయి, రోప్స్ కూడా ఉన్నాయి. ప్రకాష్ ఈ రోప్స్ ఎన్ని ఉన్నాయో చూద్దాము. ఈ టిప్స్ వేస్ట్ ఉన్నాయి మనకి, ఇది పనికిరావు. ఇది పనికిరావు, ఇది డ్యామేజ్ ఆల్రెడీ. ఇది ఎమర్జెన్సీలో యూజ్ చేయొచ్చు, ఎమర్జెన్సీ ఫ్లడ్స్ కోసమే ఇవి యూజ్ అవుతాయి, ట్రైనింగ్కి అవే యూజ్ అవుతాయి. వర్డ్స్ ఇన్ ఇట్. ఇది ఒకసారి ఓపెన్ చేయండి. ఇవి లైఫ్ జాకెట్స్ కాదు, త్రోబ్యాక్స్. త్రోబ్యాక్ కాదు, అది మీరు తీసినది హార్నెస్, దాంట్లో నుంచి ఒక త్రోబ్యాక్ తీయండి చెప్తాను. ఓకే, 1000 మీటర్ రోప్ కూడా ఉంది ప్రకాష్. 1000 మీటర్ రోప్స్ ఉన్నాయి. ఇంకేమి మనకు కావాల్సింది లైఫ్ జాకెట్స్. ఒక్కటి కొంచెం డౌట్, ఇంకా లైఫ్ టిప్స్ ఉన్నప్పుడు లైఫ్ జాకెట్ ఎందుకు మనకి? కానీ క్లైమ్ దిగుతున్నప్పుడు బ్రిడ్జ్ పై నుంచి కావాలా? 5-10. సో ఎవ్రీథింగ్ వీ హ్యావ్, వీఆర్ రెడీ ఫర్ ద ట్రైనింగ్ ప్రకాష్. ఓకే, త్రో బ్యాక్స్ ఉన్నాయి కదా, ఇంకేమున్నాయి? దిస్ ఆల్ వీ హ్యావ్. ఒకసారి చూడండి. యాక్చువల్లీ ఇవి పనికిరావు మనకి, ఇవి మొత్తం డ్యామేజ్ అయిపోయినాయి ప్రకాష్. దీంట్లో మంచివి ఉన్నటివి తీసుకుందాం తర్వాత. 1 2 3, ఇక్కడ 3 డ్యామేజ్ ఉన్నాయి, 3 4 5 డ్యామేజ్ పీసెస్ ఓవరాల్. థ్యాంక్ యూ.